బాసరలో తీవ్రమవుతోంది అక్షరం వర్సెస్ బీజాక్షరం ఇష్యూ. బీజాక్షరాల క్రతువు ఆపాలంటూ బాసర అనుష్ఠాన పరిషత్ అల్టిమేటం ఇచ్చింది. 2 రోజుల డెడ్ లైన్ పెట్టింది అనుష్ఠాన పరిషత్. ఈ నెల 10 లోపు ఈ బీజాక్షరాల క్రతువును ఆపకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించింది. బీజాక్షర కార్యక్రమంపై బాసర ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ సీరియస్ అయింది. వేద విద్యాభారతి పీఠం విద్యానందగిరి స్వామికి బాసర ఈవో నోటీసులు జారీ చేశారు. వేద పాఠశాల పేరిట అనుమతి తీసుకుని బీజాక్షర కార్యక్రమం నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యానందగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేయబోతోంది బాసర ఆలయ కమిటీ. అక్షరాభ్యాస క్రతువు బీజాక్షర కార్యక్రమానికి సంబంధమే లేదని, ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటున్నారు విద్యానందగిరి స్వామి. పిల్లలకు అక్షరాభ్యాసం కోసం నిర్మల్ జిల్లా బాసరకు వెళ్లడం పరిపాటి. అక్కడ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో పిల్లల చేత బియ్యంలో గాని పలక మీద కాని అక్షరాలు దిద్దిస్తారు. అలా చేస్తే పిల్లలకు చదువు బాగా వస్తుందని నమ్ముతారు. ఇలా కొన్ని వందలేళ్లుగా బాసరలో ఈ ఆచారం కొనసాగుతోంది. అయితే తాజాగా బాసరలో కొందరు కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టారు. పిల్లలకు అక్షరాభ్యాసం పేరుతో వాళ్ల నాలుక మీద గరికెతో బీజాక్షరాలు రాస్తున్నారు. ఇదంతా దేవస్థానానికి సంబంధం లేకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. చదువుల తల్లి సన్నిధిలో పిల్లల నాలుక మీద బీజాక్షరాలు రాయడం లాంటి కొత్త పోకడలు, వింత ఆచారాలు, సరికొత్త అక్షరాభ్యాస కార్యక్రమాలతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది బాసర ఆలయ కమిటీ. అమ్మవారి ప్రాశస్త్యాన్ని తగ్గించేలా ఓ వేద పాఠశాల నడుచుకుంటోందని ఆరోపిస్తోంది బాసర ఆలయ కమిటీ. బాసర ఆలయంలో తరతరాలుగా సాగుతున్న అక్షర స్వీకారాలకు పోటీగా బీజాక్షరాలను రాస్తూ అమ్మవారి ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారంటూ మండిపడుతోంది. భక్తుల నమ్మకాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపిస్తోంది. బాసరలో పిల్లల చేత పలక, బియ్యంపై మాత్రమే అక్షరాలు రాయిస్తూ అక్షరాభ్యాసం జరుపుతారని, అందుకు విరుద్ధంగా జరిగే ఏ క్రతువైనా ఆలయ నిబంధనలకు వ్యతిరేకమే అంటోంది బాసర అర్చక గణం. బీజాక్షరాలతో అక్షరాభ్యాసం పేరుతో వేద భారతీ పీఠం భక్తులను బురిడీ కొట్టిస్తోందని ఆరోపిస్తున్నారు బాసర ఆలయ ప్రధాన అర్చకులు. నుదుటి రాత బాగుండాలంటే చేతి రాత బాగుండాలంటారు. ఇప్పుడు ఆ చేతి రాతే వివాదంగా మారుతుంది. అక్షరం, బీజాక్షరం మధ్య ఒక యుద్ధమే నడుస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తుంటారు. అయితే సనాతనంగా వచ్చేది అక్షరాభ్యాసం అనగా బియ్యంలో ఈ సంప్రదాయం ఎక్కడైనా ఉంది. బియ్యం ప్లేట్లో బియ్యం పోసి దాంట్లో ఇంటి దగ్గర కానీ గుళ్ళో కానీ ఓనామాలు దిద్దిస్తారు. ఓం నమః శివాయ అనే మొదటిగా అక్షరంగా దిద్దిస్తారు. అయితే అటువంటి అక్షరాభ్యాసం చేస్తుండగా మధ్యలో ఈ కాలంలో ఒక ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఇక్కడ బీజాక్షరాలు నాలుకపైన రాస్తే మంచిది, అక్కడ ఏం లేదు, ఇక్కడ మేము చేస్తే బాగుంటుంది, మీకు విద్యా సంపదలన్నీ వైరల్గా మారింది. దానికి మేము సమ్మతి ఎందుకు లేదంటే ఎక్కడ శాస్త్రంలో బీజాక్షరాలు నాలుకపైన లేదు. బీజాక్షరం రాస్తున్న ఆ వేదభారతి విద్యాలయం పీఠాధిపతులు ఏం చెప్తున్నారు, ఆ గురువులు ఏం చెప్తున్నారు, అసలు అక్షరాభ్యాసాలకు వ్యతిరేకంగా అమ్మవారి ఆలయ క్షేత్రంలో బీజాక్షరాలను రాయాల్సిన, క్రతువు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందల ఏళ్లుగా బియ్యం లేదా పలకపై పిల్లల చేత అక్షరాలు రాయించి అక్షరాభ్యాసం చేయిస్తుంటే ఇప్పుడు నాలుక మీద బీజాక్షరాలు రాయడం ఏంటని స్థానిక పురోహితులతో పాటు దేవస్థానం కూడా మండిపడుతోంది. ఇక ఈవో కూడా దీనిని ఖండిస్తూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయంలోని అనుష్ఠాన పరిషత్ కూడా మండిపడింది. ఇలా నాలుకపై బీజాక్షరాలను రాసే వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అనుష్ఠాన పరిషత్ సభ్యులు. అమ్మవారి ఆలయంలో శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారాల్లో అక్షరాభ్యాసం, దీక్ష, భిక్ష, అమ్మవారి పసుపు బండారి, తేనెకు మాత్రమే ప్రాధాన్యత ఉందని, ప్రైవేట్ వ్యక్తులు ఇలా బీజాక్షరాలు రాయడం ఏంటని అనుష్ఠాన పరిషత్ ప్రశ్నిస్తోంది. పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాసి కాసులు దండుకోవడం బాసర క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధం అంటున్నారు అనుష్ఠాన పరిషత్ సభ్యులు. బాసరలోని వేద పాఠశాల నిర్వాహకులు కొనసాగిస్తోన్న బీజాక్షరాల అక్షరాభ్యాసాలను అటు ప్రధాన అర్చకులతో పాటు ఇటు అనుష్ఠాన పరిషత్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నాలుక పైన బీజాక్షరాలు రాయడం అనేది బాసర క్షేత్ర సనాతన సంప్రదాయానికి విరుద్ధము. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఇక ఈ బీజాక్షర క్రతువు ముమ్మాటికి తప్పే అంటోంది బాసర జ్ఞాన సరస్వతి ఆలయ కమిటీ. అమ్మవారి సన్నిధిలో, క్షేత్ర పరిధిలో సంప్రదాయ అక్షరాభ్యాస క్రతువు మాత్రమే సాగాలని ప్రధాన అర్చకులు, పూజారులు తప్ప ప్రైవేటు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు చేసేందుకు వీలు లేదంటున్నారు ఆలయ ఈవో.
వేద పాఠశాల కోసం అనుమతులు తీసుకున్న వేదభారతి విద్యాపీఠం ఇలా కొత్తగా బీజాక్షరాల సంస్కృతికి తెరలేపడం తప్పంటున్నారు ఆలయ అధికారులు. నోటీస్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్లకు ఇవాళ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అయితే వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి మాత్రం పిల్లల నాలుకపై బీజాక్షరాలను రాయడం తప్పు కాదంటున్నారు. బాసర అమ్మవారి చెంత అక్షర స్వీకారాల క్రతువు వ్యాసుడు ప్రారంభించిన తీరుగానే తాము కూడా ప్రారంభించామంటున్నారు ఆయన. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునే అధికారం బాసర ఆలయ కమిటీకి లేదని చెప్తున్నారు విద్యానందగిరి. ఏ విధంగా అయితే అమ్మవారి యొక్క అనుగ్రహ రూపంగా అక్షరాభ్యాసం పిల్లలందరూ కూడా అందజేస్తున్నామో మన హిందూ సమాజంగా, అదేవిధంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వేద అధ్యయనమునందు యోగ్యత కొరకు ప్రతి హిందూ వేదం చదవాలని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మనం అమ్మవారి యొక్క వేద బీజాక్షరములను నాలుగుపైన రాస్తూ ఉన్నాం. ఇది ఒక సంప్రదాయం మనకు. ఇది మన బాసర పుణ్యక్షేత్రం, మన ఆశ్రమం వచ్చిన తర్వాత అటు గోదావరి హారత కావచ్చు, మన పిల్లలందరూ కూడా బీజాక్షరం రాయడం కావచ్చు, అంతా కూడా మన బాసర పుణ్యక్షేత్రానికి కానీ అమ్మవారికి కానీ ఎటువంటి విశిష్టను దెబ్బతీయకుండా ఇంకా వెలుగులోనికి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో అమ్మవారి యొక్క సంకల్పం వలనే మన వేదభారతి పీఠం అక్కడ జ్ఞాన సరస్వతి అయితే ఇక్కడ వేదభారతిగా వెలసింది అమ్మవారి యొక్క సంకల్పం. విద్యానందగిరి మాటలతో బాసరలో మరింత అగ్గిరాజుకుంది. వేద పాఠశాల పేరిట అనుమతులు తీసుకుని ఈ కొత్త దుకాణం ఏంటని మండిపడుతున్నారు బాసరలోని స్థానికులు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి సజెస్ట్ చేసింది, ఇక్కడ రాస్తున్నారని చెప్పింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ఎవరు అడగాలో తెలియలేదు. హారతి ఇస్తున్నారంటే హారతికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు జస్ట్ చెప్పారు, అంటే ఇన్సిక్ చేయలేదు, వచ్చి రండి రాసుకోండి ఇది మీకు కంపల్సరీ అని చెప్పలేదు, జస్ట్ చెప్పారు. మా నమ్మకంతో వచ్చాం మేము. వేద పాఠశాల నిర్వాహకుడు విద్యానందగిరి కాసుల కోసమే ఇలా చేస్తున్నారని, బీజాక్షరాల పేరుతో సాగుతోన్న తంతును వెంటనే ఆపేయాలంటోంది బాసర అనుష్ఠాన పరిషత్. బాసరలో బీజాక్షరాల కార్యక్రమానికి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.